భారతదేశంలో ఈ దేశంలో ఇంకా గుర్తించబడినటువంటి ఎన్నో 50 భాషలు ఉన్నాయి. అలాంటి భాషల జాబితాలో మన యొక్క కోరుకోలు వచ్చినట్లయితే భాషా ప్రాంత బాధిత ప్రజలుగా ఈ యొక్క రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒకే షెడ్యూల్ రైతుల్లో చేర్చేందుకు ఆ యొక్క ప్రయత్నం ఉపయోగపడుతుంది. ఈరోజు దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఒక ఓబీసీ బీసీ ఆ విధంగా 29 రాష్ట్రాల్లో మనం ఉన్నాము. అలా కాకుండా భాషానుగుణంగా యూనివర్సిటీలో చేర్చినట్లయితే మనం దేశవ్యాప్తంగా ఒకే జాతి కిందకి వస్తాము, ఒకే భాష కిందకి వచ్చి అదేవిధంగా 16 కోట్ల మంది ఏదైతే ఈరోజు భారతదేశం ఉన్నారో వాళ్ళంతా ఒక ఏకదాటిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఏకశిలో చేర్చాలని కోరుకోవాలని చెప్పి డిమాండ్ మీద చిరబిడ్డ కార్యక్రమాలు పెట్టుకున్నాము. అందులో భాగంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు జిల్లా కార్యాలయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఇచ్చేసినాము. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారందరూ ప్రతి ఒక్కరు జిల్లా కార్యాలయ సమావేశంలో జిల్లా కార్యాలయంలో పాల్పంచుకోవాలి. అదేవిధంగా మీకు ఉన్నటువంటి కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ మీ యొక్క కంపెనీలలో మీరు ప్రత్యేకంగా భాగస్వామ్యం తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ప్రసిద్ధ తత్వం ఉన్నోడే ఏదైతే ప్రసిద్ధ జాతి ఉంటుందో ఆ జాతే ఈరోజు నచ్చాలి ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఏ జాతి అయితే ప్రసిద్ధ తత్వం ఉంటుందో ఆ జాతి